నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఫెస్టివల్ కమిటీ చైర్మన్ అలాహరే విజయ్ కుమార్, రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రేపటి నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయింది. లక్షలాది మంది భక్తులు ఈ నవరాత్రుల్లో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తి శ్రద్ధలతో, నిష్ఠాగరిష్ఠులతో కోరిన కోరికలు తీర్చే శక్తి స్వరూపిణిగా రాజరాజేశ్వరి అమ్మవారు అందరికీ ఓ నమ్మకం, అరోధమ. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయ ఏదైతే ఉత్సవ కమిటీ చైర్మన్గా నియమితులైన అలహరి విజయ్ కుమార్ కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఈఓ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా దాతలు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి గారు, ఆల్తుడు మహేష్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది భక్తుల, ప్రధాన అర్చకుల, దేవస్థానం సిబ్బంది అందరి సూచనలు సలహాలతో ప్రత్యేకమైన ఏర్పాట్లు, గతం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏమిటా ఏర్పాట్లు అంటే, వచ్చిన భక్తులకి అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 రకాల పద్ధతుల్లో క్యూ లైన్లు కొత్త పద్ధతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్ల కొత్త పద్ధతి వల్ల వచ్చిన భక్తులకి వేగవంతంగా దర్శనం జరగడమే కాకుండా అమ్మవారు దగ్గరగా కనపడే పరిస్థితి. ఏ క్యూ లైన్ తోటికి ఆ క్యూ లైన్, ఓ క్యూ లైన్ ఉందని మరో క్యూ లైన్ ఆపాల్సిన అవసరం లేకుండా అమ్మవారిని అతి దగ్గరగా చూసే అవకాశం భక్తులకు ఉంటుంది. ఇందుకు మనస్ఫూర్తిగా వారందరినీ కూడా అభినందిస్తూ, అదేవిధంగా విఐపీలకి మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, రాత్రి 9 నుంచి 10 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, రాత్రి 9 నుంచి 10 వరకు విఐపీలకి సమయం కేటాయించడం జరిగింది. దయచేసి విఐపీలందరూ కూడా ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలని, మిగతా సమయాల్లో సాధారణ భక్తుల ప్రార్థనలకి ఆటంకం కలిగించవద్దని విఐపీలందరూ కోరుతూ ఉన్నాం. అదేవిధంగా దాతలకు కూడా ఈసారి గతంలో భిన్నంగా దేవస్థానం దాతలకి, ఆ దాతలకు